బండి సంజయ్ అనే వ్యక్తి ఒక ఆశాజ్యోతి నిలబడ్డాడు ఆడ. మీరు వచ్చి మళ్ళా అండగా ఉంటాడంట. ఆడ బీజేపీ క్యాండిడేట్ బండి సంజయ్ని కూడా కొడితే మీకు కేంద్రంలో అంటే మళ్ళీ నువ్వు బీజేపీలోకి వస్తావా ఏంది తర్వాత? కేంద్రీయ విద్యాలయం ఎవరు తెచ్చిర్రు? ఒక హైవే శాంక్షన్ చేయించండి, ఎవరు చేయించిర్రు? వేములవాడల నిధులు ఎన్ని ఇచ్చిండో తెలుసా? లెక్క తీయమంటావా మొత్తం? కరీంనగర్ నాదే, గెలిచేది నేనే. కరీంనగర్లో కమలం కలలు కలలే. నేటిదాత్రి ఎడిటర్ కట్టర్ రాఘవేంద్రరావుతో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచార వివరాలు, తన గెలుపు అవకాశాలు ఆయన మాటల్లోనే. బండి సంజయ్ ఆశలు ఆవిరే, ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. ప్రజలకు ఎల్లవేళలా వెన్నుంటా, సమస్యలలో ప్రజలకు తోడుగా ఉంటా, కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటా, ప్రజల సమస్యలు పరిష్కారానికి నిరంతర కృషి చేస్తా, కేంద్రంలో ఎవరున్నా కోట్లాది నిధులు తెస్తా, గెలిపిస్తే 5 ఏళ్లలో ఎవరు ఊహించనంత అభివృద్ధి చేస్తా, కేంద్రంలో అధికారం ఉన్నా బండి సంజయ్ చేసింది సున్నా, కరీంనగర్ ప్రజలకు నేనున్నా, ఇకపై వారి సంక్షేమం నేను చూసుకుంటా. ఇప్పుడు మీకు చెప్తా చూడు అసలు స్టోరీ ఏంది. ప్రజల ఎల్లవేళలా వెన్నుంటా. అసలు ఇంతకు ముందు మీరు ఉన్నారా? ఎల్లవేళలా కాదు, ఎప్పుడున్నారు ప్రజలు ఎంబడి? ఒకసారి నాకు ఒక మాట చెప్పు. ఫస్ట్ పాయింట్, సమస్యలలో ప్రజలకు తోడుగా ఉంటా. అసలు సమస్యనే బీఆర్ఎస్ తెలంగాణలో. సమస్యలలో తోడుంటా వద్దు, తోడేలు అవుతావు వినోదన్న. తోడు కాదు, తోడేలు అవుతావు. కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటా. కష్టం తెచ్చి ఎండగట్టిందే మీరు బీఆర్ఎస్. దానిలో బండి సంజయ్ అనే వ్యక్తి ఒక ఆశాజ్యోతి నిలబడ్డాడు ఆడ కరీంనగర్లో. మీరు వచ్చి మళ్ళా అండగా ఉంటాడంట. మీకు ఆడ వచ్చేది అండానే, ఓట్లల్లా అండా. ఇది గుర్తుపెట్టుకోరు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తా. ప్రజలకు ఆ సమస్యలు తెచ్చిపెట్టి పరిష్కార మార్గం లేకుండా పరాక్రమం చూపించిన పార్టీ ఏదన్నా ఉన్నది అని అంటే అది గులాబీ పార్టీ. మళ్ళీ మీరు పరిష్కారం చూపుతారట. కేంద్రంలో ఎవరున్నా కొట్లాడి నిధులు తెస్తా. రూపాయి తీసుకురాలే కరీంనగర్కి నీ జిందగీలా వినోదనా. రూపాయి తీసుకురాని మీరు కేంద్రంలో ఎవరున్నా తెస్తారా? పొద్దుగా బీజేపీని తిట్టి బండి సంజయ్ని ఓడగొట్టి ఆడ బీజేపీ క్యాండిడేట్ బండి సంజయ్ని ఓడగొడితే మీకు కేంద్రంలో అంటే మళ్ళీ నువ్వు బీజేపీలోకి వస్తావా ఏంది తర్వాత? బీజేపీలోకి వస్తావా ఏంది? కేసీఆర్ని మూతిమిద్దాన్ని గెలిపిస్తే 5 ఏళ్ళు ఎవరు ఊహించనంత అభివృద్ధి చేస్తా. మళ్ళీ పీక్ కట్టలు కట్టినావా? ఇంతకుముందు మీ క్యాబినెట్ హోదా ఇచ్చిండు కదా కేసీఆర్, వెనకటికి ఓడిపోయినా. మీకు క్యాబినెట్ ప్రోటోకాల్ ఇచ్చిండు కదా కేసీఆర్, ఓడిపోయినా సలహాదారు కిందనో ఏం పోస్ట్ ఇచ్చిండో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ మీకు క్యాబినెట్ హోదా ఇచ్చిండు. ప్రోటోకాల్ కూడా మీకు అట్లనే ఉండే. మళ్ళీ ఏం పీక్ కట్టలు కట్టిరు కరీంనగర్లో? అని అడుగుతున్నా వినోదన్న. కేంద్రంలో అధికారంలో ఉన్న బండి సంజయ్ చేసింది సున్నా. కేంద్రీయ విద్యాలయం ఎవరు తెచ్చిర్రు? ఒక హైవే శాంక్షన్ చేయించండి, ఎవరు చేయించిర్రు? వేములవాడల నిధులు ఎన్ని ఇచ్చిండో తెలుసా? లెక్క తీయమంటావా మొత్తం? భారతీయ జనతా పార్టీ లెక్క మొత్తం తీయమని చెప్పమంటావా? వేములవాడ ఎంత వచ్చిందో నిధులు? మాటలు మాట్లాడితే కొంచెం ఎవిడెన్స్ ఉండాలి.